ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2025వ సంవత్సరంలో మొట్టమొదటి గ్రహణం చంద్రగ్రహణం అనేది రాబోతుందండి. ఈ గ్రహణం మనకి 2025వ సంవత్సరంలో మార్చి 14వ తేదీన పౌర్ణమి రోజునైతే మనకి రానుంది. అయితే ఈ గ్రహణం పట్టు విడుపు సమయాలు, ఈ గ్రహణం ఏ దేశాలలో కనిపిస్తుంది, ముఖ్యంగా భారతదేశంలో ఈ గ్రహణం కనిపిస్తుందా లేదా, గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా లేదా, గ్రహణ సూతకాల నియమాలు ఎప్పుడు పాటించాలి ఏంటి అన్నీ కూడా క్లియర్ గా నేను ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో 2025వ సంవత్సరంలో మొత్తం ఎన్ని గ్రహణాలు రానున్నాయి వాటి గురించి క్లియర్ గా వీడియోస్ అనేటివి అందించానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్స్ అనేటివి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలానే ఐకార్డ్స్ లో పిన్ చేస్తాను. తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడైతే మనకి మొట్టమొదటి గ్రహణం గురించి క్లియర్ గా తెలుసుకుందామండి. ఈ సంవత్సరం మనకి మొట్టమొదటి గ్రహణం చంద్రగ్రహణం అనేది రాబోతుంది. ఈ గ్రహణం మనకి సంపూర్ణ చంద్రగ్రహణంగా అయితే మనకి రానుందండి. ఈ గ్రహణం మనకి ఎప్పుడు వచ్చింది దాని గురించి తెలుసుకునే ముందుగా అసలు ఏంటండి ఈ చంద్రగ్రహణం అంటే, మనకి సైంటిఫిక్ రీజన్ ప్రకారం చంద్రునికి సూర్యునికి మధ్య భూమి అడ్డు వచ్చినప్పుడు భూమిపై ఉన్న వాళ్ళెవరికి కూడా చంద్రుడు కనిపించడండి. దీనిని చంద్రగ్రహణం అనే పేరుతో అయితే పిలుస్తాము. ఇప్పుడైతే మనం ఈ గ్రహణం గురించి తెలుసుకుందామండి. ఈ సంవత్సరం మనకి సంపూర్ణ చంద్రగ్రహణం అనే పేరుతో అయితే మనకి చంద్రగ్రహణం అయితే రాబోతుందండి. ఎప్పుడు వస్తుందండి ఈ గ్రహణం అంటే, మనకి మార్చి 14వ తేదీన 2025వ సంవత్సరంలో మనకి ఈ గ్రహణం అనేది రానుందండి. ఈ గ్రహణం మనకి సంపూర్ణ చంద్రగ్రహణంగా అయితే మనకి రాబోతుంది. పౌర్ణమి రోజున ఈ చంద్రగ్రహణం అయితే రాబోతుంది. మనకి మార్చి 14వ తేదీ అంటే ఫాల్గుణ మాసం శుక్ల పూర్ణిమ తేదీ శుక్రవారం రోజున మార్చి 14వ తేదీన కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనే పేరుతో అయితే ఈ గ్రహణం రానుందండి. మరి ఈ గ్రహణం ఏ దేశాలలో కనిపిస్తుందో మొదటగా తెలుసుకుందామండి. తర్వాత పట్టు విడుపు సమయాలు అయితే తెలియజేస్తాను. మొదటిగా అయితే మనకి ఈ గ్రహణం కనిపించే దేశాలు వచ్చేసి మొజాకో, ఐర్లాండ్, పోర్చుగల్, యుఎస్ఏ, బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా, వెనిజులా, ఎల్ సాల్వడార్, డొమినికన్ రిపబ్లిక్, పరాగ్వే, చిలీ, న్యూజిలాండ్, ఫిజీ, పెరు, క్యూబా, సుడాన్, టర్కీ, దక్షిణ ఆఫ్రికా, ఈజిప్ట్, రొమేనియా, బల్గేరియా, గ్రీసు, పోలాండ్, హంగేరీ, స్వీడన్, క్రొయేషియా, ఇటలీ, జర్మనీ, డెన్మార్క్, నార్వే, నైజీరియా, నెదర్లాండ్, బెల్జియం, అల్జీరియా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, స్పెయిన్, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా దేశాల నందు ఈ గ్రహణం అనేది కనిపిస్తుందండి. ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో అయితే ఎక్కడా కనిపించదండి. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు ఎటువంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదండి. సూతకాల నియమాలు కానివ్వండి, గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఈ గ్రహణం కనిపించే ప్రదేశాలలో మన ఇండియన్స్ కనుక ఎవరైనా అక్కడ కనుక ఉంటే వాళ్ళు తప్పకుండా నియమాలు అయితే పాటించాలండి. మరి ఏ నియమాలు పాటించాలి, గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు తర్వాత రానున్నటువంటి వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. మీకు పర్టికులర్గా పట్టు విడుపు సమయాలు టైమింగ్స్ అనేటివి కావాలి అంటే ఇక్కడైతే నేను మీకు 2 టైమింగ్స్ అయితే చెప్తానండి. యూటీసీ టైం అంటే యూనివర్సల్ టైం అనమాట. అంటే మనకి వరల్డ్ వైడ్గా ఏ దేశాలలో కనిపిస్తుందో ఆ దేశం యొక్క పట్టు విడుపు టైమింగ్స్ అండి. నేనైతే మీకు అది చెప్పడం లేదండి, ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ అయితే వచ్చేస్తుంది. నార్మల్గా చంద్రగ్రహణం అనేది మనకి రాత్రి సమయంలో వస్తుంది కాబట్టి మనకి ఈ గ్రహణం ఇండియన్ టైమింగ్ ప్రకారం అయితే మనకి పట్టు సమయం ఉదయం 9:27 ఉంటుందండి. గరిష్ట పరిమాణం అంటే గ్రహణం మధ్య సమయం 9:28 విడుపు సమయం వచ్చేసి మనకి మధ్యాహ్నం 3:30 మనకి ఇది పగలు వచ్చిందండి. యాక్చువల్ గా అయితే మనకి టైమింగ్ అనేది అస్సలు అవసరం లేదండి. మీరు ఎటువంటి కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. టైమింగ్ కి మనకి గ్రహణంకి సంబంధమే లేదు. నార్మల్ గా చంద్రగ్రహణం అంటే మనకి రాత్రి సమయంలో వస్తుంది. కానీ ఈ గ్రహణం మనకి ఇండియాలో మనకి పగలైతే వేరే దేశాలలో రాత్రి అవుతుంది కాబట్టి అక్కడ వాళ్ళకి గ్రహణం అనేది వస్తుందండి. మనకి ఈ గ్రహణం ఎక్కడైతే వస్తుందో ఆ దేశాలలో ఎవరైతే గ్రహణ నియమాలు పాటిస్తారో వాళ్ళందరూ ఎటువంటి నియమాలు పాటించాలి, ముఖ్యంగా ఆ దేశాలలో మన ఇండియన్స్ కనుక ఎవరైనా ఉంటే ప్రెగ్నెన్సీతో కనుక ఉంటే తప్పకుండా నియమాలు అనేటివి పాటించాలండి. గ్రహణ నియమాలు అలానే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు నేను సపరేట్ గా మీకు మన ఛానల్లో వీడియో అనేది అందిస్తానండి. తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ అనేది మన ఛానల్కి చాలా అవసరం అండి. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.